ఓకే సార్. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఆదివారం మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కార్డు సెర్చ్ పెట్టి చేయడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరైనా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసులు లేదు మా దగ్గర. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా అని విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చుట్టిందో ఎక్కడ ఉందో సంజనాప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్ అతని సెల్లర్ కాదు, అతని అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2.5 కిలో గాంజాని వ్యక్తిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటలవంకపల్లి విలేజ్. అతను లారీ క్లియర్గా పనిచేస్తున్నాడు. లారీ క్లియర్గా పోయినప్పుడు ఆ వరిస దగ్గర తీసుకొని ఎక్కడ తీసుకొచ్చామని చెప్తున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్లు పంపుతామని అతని దగ్గర ఆ కన్జ్యూమర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇట్లా పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎవరైనా సరే ఉన్న డీటెయిల్స్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మాకు సెల్లర్స్ ఇస్తారు. దయచేసి విలేజెస్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మీ దగ్గర అడిక్షన్ అయిన పర్సన్స్ ఎవరైనా గాంజా అడిక్షన్ పర్సన్స్ ఇచ్చినా సెల్లర్స్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాము. యాక్చువల్గా చాలామందికి సెల్లర్స్ గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు అడిక్టెడ్ పర్సన్ గురించి ఐడియా ఉంటుంది. సార్ వాడు తాగుతున్నాడని. మా దగ్గర స్పెషల్ కిట్స్ ఉన్నాయి. అప్పుడు చెక్ చేస్తే మాకు ఒక హాఫ్ అన్ అవర్ తెలిసిపోతుంది మీరు అడిక్షన్లో ఉన్నాడా లేదా, గాంజా తీసుకున్నా లేదా అని. సో ప్రివెన్షన్లో మొదట్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్కి కిట్ జిల్లా ఎస్పీ గారు సప్లై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ఇచ్చిన 1 వీక్ లోపల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్స్ ఉపయోగించుంటాం విరివిరిగా. ఎక్కడ డౌట్ ఉన్నా, ఏ రౌడీ చేయడం డౌట్ ఉన్నా, ఏ కాలేజ్ యూత్ పిల్లల డౌట్ ఉన్నా చెక్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తాము. కౌన్సిలింగ్ డీహార్టేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తాము. మీ పిల్లలు కానీ మీ సొసైటీ ఎవరు కానీ అలవాటు ఉన్న పిల్లల సమాచారం సాక్ష్యం తీసుకుంటాము. అట్లాగే సెల్లర్స్ మీద కంటైన్మెంట్ చర్య తీసుకుంటాము. చంద్రప్రియ ఈ అమ్మాయి ప్రొఫెసర్ ఎస్ఐ బట్ చిన్న కన్జ్యూమర్ పట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ గాంజా 2.5 కిలో పట్టుకునేదానికి ఆమెను ఆమె సిబ్బందిని ప్రశంసిస్తున్నా. గుడ్ వర్క్, థ్యాంక్ యూ సార్. ఇతనికి ఎవరు అమ్మినారు సార్? వాల్యూ 50,000 రూపాయలు ఉంటుంది. చెప్పాను కదండి ఇలాగ. ఇతను క్లీనర్ అయితే కాశీ వాళ్ళ వెహికల్లో పోయాడు. వస్తూ ఒడిశా దగ్గర తీసుకొచ్చా అన్నాడు. దానిపై ఇంకా ముందే విచారణ చేయాలి సార్. గతంలో కూడా ఏమైనా తీసుకొచ్చి అమ్మినట్ట సార్? ఇదే ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ అఫెండర్ ఇతని మీద. పర్లేదు, మళ్ళీ కట్ చేసి మళ్ళీ తీసుకోవాలి. లోగోలు తెలుసుకోండి.